నేను జిఆర్ మహర్షి. శాసనమండలిలో ఈరోజు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి ప్రస్తావన వచ్చింది. దాని మీద ఒక చర్చ జరిగితే రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ గారు మదనపల్లి ఫైళ్ళు అంటే సబ్ కలెక్టర్ ఆఫీసులో కూడా ఫైళ్ళు దగ్ధం జరిగాయి కదా, దానికి సంబంధించి ఏదో చర్చలు ఏమైతే బొత్స సత్యనారాయణ గారు ఎమ్మెల్సీ కదా ఆయన వ్యతిరేకించారు. ఏమండి, ఇక్కడ సభలో లేరు కదా, ఎమ్మెల్సీ కూడా కాదు కదా, ఆయన పేరుని ఇప్పుడు ఎందుకు ప్రస్తావిస్తారు? మీరు ఆల్రెడీ సిఐడి విచారణ జరుపుతున్నారు కదా, ఆయన నిందితుడిగా ఎలా పేర్కొంటారు? మీరు విచారణ జరుగుతూ ఉంది కదా అని అన్నారు. మామూలుగా ఏమిటంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి మీద వీళ్ళు అప్పుడు వందల ఆరోపణలు చేశారు. ఒకటి కాదు, రెండు కాదు. ఒక గవర్నమెంట్ వచ్చిన కొత్తలో మీకు చాలా గుర్తుంటుంది, మదనపల్లి ఫైళ్ళు కాల్చివేసిందంతా కూడా ఆయన హస్తమే, ఆయన మనుషులే అంటూ ఒక పెద్ద ఒక చిత్రమైన విషయంగా, బ్రహ్మాండమైన విషయంగా పేర్కొంటూ నేరుగా హెలికాప్టర్లో డీజీపీనే అక్కడ స్వయంగా ఉండి విచారణ చేయించే విధంగా చంద్రబాబు నాయుడు గారు పంపారు. నేరుగా డీజీపీని ఒక ఫైళ్ళు దగ్ధం కేసులో పంపడం అనేది మనకు చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. కానీ అది చాలా చిన్న విషయం కాదు, చాలా పెద్ద విషయం అన్నట్టుగా తీసుకున్నారు. మంచిదే, ఫైళ్ళు దగ్ధం కేసుని సీరియస్గా తీసుకున్నారు, ఎవరు కాదని లేరు. దాన్ని తీసుకున్న తర్వాత ఏమైంది అక్కడ? ఇప్పుడు ఎన్నాళ్ళు అయింది? 5 నెలలు 6 నెలలు అయింది గవర్నమెంట్ వచ్చి. ఏమి ప్రశాంతంగా ఉన్నారు, ఎవరు ఏది నిరూపించింది లేదు, ఏమి లేదు. అయినా అన్నీ ఆన్లైన్లో సబ్మిట్ చేసి అన్ని కంప్యూటర్లు నిక్షిప్తం చేస్తున్న ఈ రోజుల్లో ప్రతిదీ అంటే ఒక చిన్నది, మనం ఒక చిన్న విషయాన్ని ఎక్కడైనా ఒక చిన్న బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసినా కూడా అన్నీ కంప్యూటర్లో ఉంటాయి తప్ప ఎక్కడ ఫైళ్ళల్లో ఉండవని అందరికీ తెలుసు. మరి ఫైళ్ళల్లో లేని దాన్ని, అంత పెద్ద భూమికి సంబంధించిన రికార్డులన్నీ కూడా ఫైళ్ళలో ఉండవని తెలిసి కూడా, కంప్యూటర్లో ఉంటాయని తెలిసి కూడా అదేదో ఆ దగ్ధాన్ని చాలా సీరియస్గా తీసుకొని మొత్తం పెద్ద భూకుంభకోణము, భూమికి సంబంధించిన అనేక రకాల ఫైళ్ళు వీళ్ళు అన్నీ తారుమారు చేసేశారు, 1000 ఎకరాలు భూములను ఆక్రమించేశారు అని ఒక పిక్చర్ ఇచ్చారు. సరే, ఆ తర్వాత ఏమైంది? పెద్దిరెడ్డి గారి బాధితులు జాతరలాగా వచ్చి ఆయన మీద కంప్లైంట్లు చేస్తున్నారు. ఆయన కుటుంబము, ఆయన సతీమణి పేరుతో ఎక్కడ చూసినా 100,000 ఎకరాలు ఉన్నాయి, కబ్జా చేసేశారు. ప్రతి వాళ్ళు అంటే పుంగనూరు, మదనపల్లి, పలమనేరు, ఇంకా ఎక్కువ మాడితే చిత్తూరు జిల్లాలో ఉన్న ప్రతి వాళ్ళు కూడా ఆయనకు సంబంధించిన భూబాధితులే అన్నట్టుగా ఒక పిక్చర్ ఇచ్చారు. ఆ ఫోటోలు అప్పుడంతా మీడియాలో విపరీతంగా వార్తలు కూడా వచ్చేశారు. పోటెత్తిన జనం పెద్దిరెడ్డి బాధితులు అని అన్నారు. ఆ తర్వాత అదేమైందో తెలియదు. అంటే డిఫేమ్ చేయడం అన్నమాట. మీరు 6 నెలలు 5 నెలలు 6 నెలలు అయింది కదా, మీ ప్రభుత్వము, మీ పోలీసులు, మీ రెవెన్యూ అధికారులు, మీకు సంబంధించిన అందరూ ఉన్నారు కదా. మరి అందరూ ఉన్నప్పుడు ఇప్పటికీ కూడా ఒక చిన్న కేసును కూడా మీరు ఎందుకు పరిష్కారం చేయలేదంటే, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కానీ ఆయన తనయుడు మిథున్ రెడ్డి గారు కానీ ఏమంటారంటే, అయ్యా మా మీద మీరు ఏమన్నా విచారణ చేసుకోండి, మీ ప్రభుత్వం ఉంది కదా, మేమేమైనా వద్దన్నామా, మేమేమైనా అడ్డుపడినామా, మీ ఇష్టం వచ్చిన విచారణ చేసుకుని మీరు నిగ్గు తేల్చి మమ్మల్ని శిక్షించండి, మేము దోషులైతే అని అంటున్నారు. మళ్ళీ ఈరోజు కౌన్సిల్లో చర్చకు పెట్టి ఆయన పేరు ప్రస్తావన తెచ్చి ఆయన ఏదో నిందితుడిగా పేర్కొంటూ మదనపల్లి. అవును, మీరు మిమ్మల్ని ఎవరు వద్దన్నారు? మిమ్మల్ని చేయమన్నాయి కదా, వాళ్ళు కూడా కోరుతున్నారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, ఆయన కుమారుడు కూడా ప్రెస్ మీట్లో వచ్చి కోరుతున్నాడు కదా, అయ్యా మీరు చేయండి, స్వామి ఎంక్వైరీ చేయండి అని. మీరు ఏమీ చేయలేదు. ఇంకోటి, మైనింగ్లో ఆయన ఏదో 100,000 మైన్స్ అంటే గనులన్నీ తవ్వేసుకొని 1000 కోట్లు తినేశారు, 1000 కోట్ల కుంభకోణం అన్నారు. మరి 6 నెలలు అయింది. ఏ మైనింగ్లో ఏం జరిగిందో ఏమైనా ఒకటన్నా చేల్చగలిగారా? మీరు ఒకటన్నా బయటికి తీయగలిగారా? అంటే ఉద్దేశపూర్వకంగా ఆరోపణలు చేసి ఆరోపణల ఆధారంగా వాళ్ళని భ్రష్టు పట్టించి మీరు ఎన్నికల్లో గెలవడానికి ఒక ఆయుధంగా వాడారు. మరి నిజంగా మీ దగ్గర అన్ని ఆధారాలు ఉంటే మీరు ఎందుకు ఎంక్వైరీ చేయరు? ఎందుకు మీరు నిజాలను నిగ్గు తేల్చరు? ఒకటి. రెండవది, మద్యములో మామూలు కుంభకోణము కాదు, మొత్తం డిస్టిలరీస్ దగ్గర నుంచి 100,000 కోట్లు తినేశారు. ఆ డబ్బంతా కూడా మొత్తం క్యాష్లో తీసుకున్న డబ్బంతా వీళ్ళ ఇళ్ళకు చేరిపోయింది. మొత్తం అసలు ఆ కుంభకోణాన్ని తవ్వితేనే, అసలు ఆ కుంభకోణాన్ని చూస్తేనే, ఆ కుంభకోణం గురించి తలుచుకుంటేనే నాకు భయం వేస్తుంది అని చంద్రబాబు నాయుడు గారే అన్నారు. అది చాలా పెద్ద విషయం అది అని అన్ని పత్రికల్లో హెడ్లైన్స్లో వచ్చింది ఆ వార్త. మద్యానికి సంబంధించి చాలా కాలం వచ్చింది. మరి మద్యంకు సంబంధించి మీరే కదా అధికారంలో ఉన్నారు, మీరే కదా, మీ అధికారులే ఉన్నారు కదా, మీ ఎక్సైజ్ అధికారులే ఉన్నారు కదా, మీ మంత్రులు, మీ గవర్నమెంటు, సెంట్రల్లో మీ గవర్నమెంటు, ఇన్ని ఉన్నప్పుడు మీ దగ్గర ఆధారాలంటూ 1000 కోట్ల రూపాయలు తినేసిన దానికి ఆధారాలంటే ఒకటి ఉంటాయి కదా.
వేల కోట్ల రూపాయలన్నీ గోల్మాలు ఎలా అయిపోతాయి? ప్రతిదానికి ఏదో ఒక ఆధారం ఉంటుంది కదా. ఏ ఆధారం లేకుండా ఎవరు మాట్లాడమన్నారు మిమ్మల్ని? మీ దగ్గర ఆధారాలు లేవు అనుకుందాం. ఆధారాలు లేకుండా ఎందుకు మాట్లాడతారు? మాట్లాడినాక నిరూపించాలి కదా. ఎక్కడ నిరూపిస్తారు? ప్రతిదీ అంటే మీరు చేసిన ఆరోపణలన్నీ కేవలం ఎన్నికల దృష్టిలో పెట్టుకొని చేసిన ఆరోపణలే. నిజంగా అక్కడ అంతేమీ లేదు. ఉంటే ఈ పాటికి వాళ్ళందరినీ మీరు కోర్టులకు ఇచ్చి వాళ్ళందరి మీద ఇవన్నీ నిర్ధారించేసి ఎప్పుడో మీరు శిక్షలు వేయించే దిశగా తీసుకెళ్ళి ఉండదని సామాన్య జనం అనుకుంటారా, అనుకోరా? అంటే మీ దగ్గర ఏమీ లేవు, ఊరికే అబద్ధ ప్రచారాలు, అంటే ఇష్టం వచ్చినట్లు ఆరోపణలు చేయడము, మళ్ళీ దానికి అనుకూలంగా మీడియాలో కుప్పతెప్పల కథనాలు. దుర్మార్గుడు, దుష్టుడు, భూబకాసురుడు, మొత్తం ఎకరా భూమి దగ్గర నుంచి వదలకుండా తినేశాడు, వాళ్ళ కుటుంబంలో ప్రతి వాళ్ళ పేరు మీద 100 ఎకరాలు ఉంది అని మీరే కదా అన్నారు. మరి మీరు అన్నప్పుడు మళ్ళీ ఈరోజు కౌన్సిల్లో ప్రస్తావించి లేదు అని ఎలా అంటారు? మీరు మీ చేతిలోనే అధికారం ఉంది, మీ చేతిలోనే విచారణలు ఉన్నాయి, మీ చేతిలోనే అన్నీ ఉన్నాయి. కానీ ఇప్పటికీ మీరు ఇంకా అదే బురద పూయడానికి సిద్ధంగానే ఉన్నారు. బొత్స సత్యనారాయణ గారు అదే మాట అన్నారు. ఇంకా ఎందుకే మీరు మాట్లాడతారు? మీరే కదా మీ సమగ్ర విచారణ జరిపించమనే కదా మేము చెప్తున్నాం, మీరు ఎందుకు విచారణ జరిపించరని. ఒకటి ఇదే కాదు, అనేక విషయాలపైన మాట్లాడవచ్చు. ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో మొత్తం భూములన్నీ వైసీపీ వాళ్ళు తినేస్తున్నారని ప్రచారం చేశారు. ఏమి తినలేదు, అందరూ ఎవరి భూములు వాళ్ళకే ఉన్నాయి. మీరు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశారు. మరి అన్ని భూములు తినేసి ఏదో పెద్ద పథకమే వేసేసి ఉంటే ఆ పథకాన్ని మీరు భగ్నం చేసి బట్టబయలు చేసి చూపించాలి కదా. చూపించరు. మరి ఆయనేమో పవన్ కళ్యాణ్ గారు 30,000 మంది అమ్మాయిలు అదృశ్యమయ్యారని ఆ రోజు అన్నారు. 30,000 మంది కాదు కదా, 3,000 మంది, 30 మందికి కూడా ఈ రోజుకి చూపించలేకపోయారు. వీళ్ళేమో మీ హయాంలో అత్యాచారాలు పెరిగిపోయినాయి, అవి పెరిగిపోయినాయి మహిళల పైన అని అంటే లేదు ఏం పెరగలేదని ఒక లిస్టు చూపిస్తారు. మీ హయాంలో కంటే మా హయాంలో నేరాలు తగ్గినాయి, కావాలంటే చూడండి అని అసెంబ్లీలో చెప్తారు, కౌన్సిల్లో చెప్తారు. మళ్ళీ ఈరోజు వైజాగ్లో ఒక అమ్మాయి పైన 4 యువకులు అత్యాచారం చేశారు. వైజాగ్ హోంమంత్రి గారి సొంత జిల్లా. మరి దీనికి ఏమి సమాధానం చెప్తారు? వైపు పవన్ కళ్యాణ్ ఏమో మనం బయటికి పోలేకున్నాము, మాకు హోమ్ మినిస్టర్గా నేను తీసుకుంటే అని ఆయన ఆ రోజు అనడంలో అర్థం ఏమిటంటే లా అండ్ ఆర్డర్ అదుపు తప్పింది అని. మరి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా లా అండ్ ఆర్డర్ విషయంలో కొంచెం జాగ్రత్తగానే ఉండే మనిషి కదా. మరి ఆయన కూడా వదిలేశాడా లా అండ్ ఆర్డర్ని గాలికి? మరి ఎందుకు ప్రతిరోజు అదే ఆయన జగన్ హయాంలో జరిగి మీరు గోల చేసి భయంకరమైన కథనాలు వచ్చేటివి కదా. మరి ఇప్పుడు ఏమీ లేకుండా రోజు ఏదో ఒకటి జరుగుతూనే ఉన్నాయి కదా. ఒకటికి పోతే 10,000 పోతే ముచ్చుమరి, ఇంకోటి పోతే వైజాగ్ పోతే ఇంకోటి పోతే ఇంకోటి రోజు జరుగుతూనే ఉన్నాయి కదా ఏదో ఒక చోట. ఎందుకు మరి ఇంత భద్రత లేకుండా మీరు ఏదో ఆయనేమో దిశ ద్వారా నేను భద్రత కల్పిస్తే వీళ్ళన్నీ తీసేశారు, మొత్తం ఎత్తేసారని ఆయన అంటాడు జగన్ గారు. మరి అంతా మొత్తం ఎత్తేసినారు కదా. మీరు ఎత్తేసినప్పుడు మీరు ఏదో ఆల్టర్నేటివ్ మహిళలకి, అమ్మాయిలకి రక్షణగా మీరు ఏదో ప్రత్యామ్నాయం ఏదో చూపించాలి కదా. అవేమీ తీసుకోకుండా సోషల్ మీడియా యాక్టివిస్టుల్ని రోజుకొక నోటీస్ ఇవ్వడము, రోజుకొకరిని అరెస్ట్ చేయడము. అసలు చేయాల్సిన పని లా అండ్ ఆర్డర్లో అది కదా. అది ఎప్పుడో వాళ్ళు సోషల్ మీడియా పోస్టులు పెట్టినారని దాని మీద సోషల్ మీడియా పోస్టులు అమానుషంగా, దుర్మార్గంగా, అమానవీయంగా మహిళలను కించపరుస్తూ బూతులు తిడుతూ పెట్టిన వాళ్ళని ఎవరినైనా సరే కఠినంగా శిక్షించమని కోరుతారు. వాళ్ళందరినీ స్పేర్ చేయమని, వాళ్ళందరినీ వదిలేయమని ఎవరు అనరు. కానీ అదొకటే కాదు కదా పని, చాలా పనులు ఉన్నాయి కదా. మరి సోషల్ మీడియాలో బూతులు పెట్టిన వాళ్ళందరినీ అరెస్ట్ చేయడమే న్యాయమైనప్పుడు టీడీపీ జనసేన తరఫున పెట్టిన వాళ్ళని కూడా లాక్కరావాలి కదా. వాళ్ళని ఏమైనా లాగారా? మీరు లాగలేదు కదా. మీకు అనుకూలంగా ఉన్న వాళ్ళని ఎవరిని మీరు గమ్మున ఉండి మీకు ప్రతికూలంగా ఒక చిన్న మాట మాట్లాడినా సరే వాళ్ళందరికీ ఏదో నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేస్తాం మిమ్మల్ని అని, లేదా చాలామందిని అరెస్ట్ చేసి ఇదంతా అంటే చేయాల్సిన పని కాకుండా. ఇప్పుడు పోయినసారి మీరు జగన్ హయాంలో 14 లక్షల కోట్లు అన్నారు, తీరా మీ బడ్జెట్లో చూస్తే అంతేమీ లేదు, అంత 6 లక్షల కోట్లే అని తేలింది. మరి పోయినసారి జగన్ హయాంలో 100,000 కోట్లు, 1,00,000 కోట్లు తినేశారు అందరూ కలిసి గవర్నమెంటు, జగను లేదా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు వీళ్ళందరూ అని మీరు అన్నారు. మరి మీరు 1,00,000 కోట్లు తినేసిన మాట నిజం. మైనింగు, మద్యము, ఇసుక మొత్తం ఊడి చవతల పారేసింది వైసీపీ గవర్నమెంట్ అన్నారు. సరే జనం నమ్మారు, మీకు ఓట్లు వేశారు. మరి ఎవరైతే తప్పు చేశారో వాళ్ళ పట్ల మీరు ఏం చర్య తీసుకున్నారు? ఏమి ఇంతవరకు నిర్ధారణ చేశారు? ఏమీ చేయలేదు. విచారణ 6 నెలలు అవుతుంది, విచారణ జరుగుతూనే ఉన్నది. కాబట్టి వాళ్ళే కోరుతున్నారు, వైసీపీ వాళ్ళే మా మీద మీ దగ్గర ఏమి ఆధారాలు ఉన్నాయి, మా మీద సమగ్ర విచారణ జరిపించండి, మేమంతా భూమి అంతా తినేస్తున్నాము, మదనపల్లి ఫైళ్ళని మేము దగ్ధం చేశాము అనే కదా మీరు ఆరోపిస్తున్నారు. కానివ్వండి మరి చేయండి మరి అంటే అదేమి చేయరు. అదేమి చేయకుండా అది ఆయుధంగా పెట్టుకొని ఉంటారు. వైసీపీ హయాంలో మామూలు అవినీతి లేదు. ఇప్పుడు ఏదో
పోలవరం, అమరావతి, అది ఇది అన్నీ టేకప్ చేస్తామంటున్నారు. సరే, వాళ్ళు ఏమీ చేయలేదు, మీరు చేయండి. మీకు టైం ఉందా? వాళ్ళు ఇచ్చిన పథకాలకు రెట్టింపు పథకాలు ఇస్తామన్నారు, ఇవ్వండి. 1 ఇయర్లోగా ఇచ్చి చూపించండి. 1 ఇయర్లోగా పరిగెత్తించండి అభివృద్ధిని. 1 ఇయర్లోగా సంపద సృష్టిని, ఉద్యోగాలని, లక్షల ఉద్యోగాలు ఇవ్వడం అన్నీ పరిగెత్తించండి. ఆ పని చేయకుండా ఉన్న దామును పోయేవాడిని తెచ్చి కొట్టి అరెస్ట్ చేస్తే ఏం ప్రయోజనం? అది వాడికి భయం పెట్టాలా, వాడిని శిక్షించాలా? అందులో ఏమీ తప్పు లేదు. దుర్మార్గంగా మాట్లాడిన వాళ్ళు, దుర్మార్గంగా పోస్టులు పెట్టిన వాళ్ళు తప్పించుకోవడానికి వీలు లేదు. ఎందుకంటే ఏ పార్టీ మహిళలైనా మహిళలే కదా, వాళ్ళని అలా అనడం కరెక్ట్ కాదు. వాళ్ళందరూ తెచ్చి అరెస్ట్ చేయండి. కానీ ఆ పని కాకుండా మిగతా చేయాల్సిన ముందు అత్యాచారాలు, అకృత్యాలు ఇవన్నీ ఆపడానికి ఏం చేయాలనేది ఆలోచించండి. ఇవి చేసి మీరు ఎలా అభివృద్ధి పథంలో ముందుకు పరిగెత్తిస్తారు అనేది మీరు చేసి చూపించి, ఊరికే ఆరోపణలు 6 నెలలు అయిపోయింది. ఇంక ఊరికే గత ప్రభుత్వం మీద ఆరోపణలు చేయడం వల్ల ఏ ప్రయోజనం లేదు. మీరు ఏం చేస్తారనే దాన్ని జనం వెయిట్ చేస్తున్నారు చూడడానికి. మ్యాక్సిమం ఇంకొక 6 నెలలు వింటారు మీ మాట. గత ప్రభుత్వము వైసీపీ జగన్ హయాం అనేది ఇంకా 6 నెలల తర్వాత ఇంకెవరు వినరు. మీరు ఏమిటి అనేది అడగడం మొదలు పెడతారు. ఇక్కడ కూడా అంతే. తెలంగాణలో కూడా కేసీఆర్ ప్రభుత్వాన్ని ఏమి విమర్శించినా రేవంత్ రెడ్డి గారి మాట వినరు. రేవంత్ రెడ్డి గారు ఇక ఎలా ఉంటారనేది ఇంకా 1 ఇయర్ అంటే అయిపోయింది. గ్రేస్ పీరియడ్ 1 ఇయర్ అయిపోయింది. కాబట్టి ఇంక రేవంత్ రెడ్డి గారు ఎలా ఉంటారనేది ఇక్కడ చూసినట్టుగానే మీకు మ్యాక్సిమం 6 నెలలు టైం ఉంది అంతే. థ్యాంక్ యూ.